నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తగిరులపై వెలిసిన ఆ శ్రీమన్నారాయణి దివ్య దర్శన భాగ్యం ఆనందదాయకం. కోరిన కోర్కెలు నెరవేరుస్తూ ఆపద మృక్కుల వాణిగా వెంకటేశ్వరునిగా భక్తుల పాపాలను హరిస్తూ తరింపజేసే మార్గాన్ని చూపించే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నేడు అనేక ప్రాంతాల్లో నిర్మించి పూజించుకుంటున్నారు భక్తులు. వరంగల్ జిల్లాలోని ఆ ఆలయ విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం. భక్తితో ఆర్తితో స్తోత్ర పఠనం చేసి మ్రొక్కిన వారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ శేషశయనుని వరంగల్ జిల్లా హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శోభను తిలకిద్దాం. ఎందరో మహనీయులు స్తుతించి స్వామిని వేడుకొన్నవాని కోర్కె లీడేరునని ఎందరికో అనుభవంగా చెప్తారు. అందుకే ఆ స్వామి ఆలయాలు ఊరూరా వెలసాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు అర్చిస్తున్నారు. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వరంగల్ జిల్లా హన్మకొండలో ఎక్సైజ్ కాలనీ సుబేదారిలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. కాలనీ మధ్యన ఎందరో పండితులు విద్యావేత్తలు నివసించే ఎక్సైజ్ కాలనీలో ఓ దేవాలయం, అది సంకటాలను కడతీర్చే వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలన్న సంకల్పం చేశారు అక్కడి ఆస్తికులు. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ 1982లో ఈ ఆలయ ప్రాంగణంలోనే ఓ చిన్ని మందిరాన్ని నిర్మించి పూజలు కావించారు. క్రమంగా అభివృద్ధి చెందుతూ నేడు ఎంతో శోభాయమానంగా వెలుగుతున్న ఈ శ్వేతవర్ణ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. 3 కలశాలతో తెల్లని ఆలయ ప్రధాన ద్వార గోపురం త్రిమూర్త్యాత్మకంగా శోభిల్లుతూ భక్తుల ఆధ్యాత్మిక భావాన్ని దేవలోకాలకు చేరవేస్తున్నట్లుగా కనిపిస్తుంది. విశాల ప్రాంగణంలోని మధ్య భాగాన వేంచేసి ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ గోదాదేవి అమ్మవార్లు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు. కొండలంత వారములు గుప్పెడువాడు. వెంకటేశాత్ పరో దేవో నాస్తస్య శరణం భని వెంకటేశ సమో దేవో నాస్తి నాస్తి మహీతలే. శరణంటూ వేడిన శరణార్థులను ఉద్ధరించడంలో వెంకటేశ్వరుని వంటి దేవుడు మరొకరు లేరు అని భావించే భక్తులు దేశ విదేశాలలో ఎందరో ఉన్నారు. అలాంటి భక్తజన సందోహంతో అలరారుతోంది ఈ ఆలయం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఆలయ ముందు భాగాన ఎత్తైన ధ్వజస్తంభం, దాని క్రింది భాగాన చిన్ని బలిహరణ శిల, ముందు భాగాన ఆలయ సంరక్షకునిగా శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుడాళ్వార్ స్వాములు గోచరిస్తారు. భక్తులు ఆ సంరక్షకులకు ప్రదక్షిణలు చేసి హారతులు అర్పించి దీవెనలు పొందుతారు. స్వామి భక్తికి, నమ్మక సేవక ప్రవృత్తికి నిలువెత్తు రూపాలు వీరిరువురు. అలాంటి స్వామి భక్త పరాయణుల గుణగణాలు కల జనులు ఎంతో అరుదైన కలియుగంలో ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలే శరణ్యమన్న భావన వ్యక్తపరుస్తారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల మూలమూర్తులకు రజిత శోభిత మకర తోరణాలను శాస్త్రోక్తంగా పూజించి భక్తుల ఆనందోత్సాహాల మధ్యన అలంకరిస్తారు. ఆ శుభ సందర్భాన జరిగే పూజాది కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయ ప్రధాన మండపం ఎంతో విశాలంగా పాలరాతి నునుపుతో అద్దంలా ప్రతిబింబించే ప్రాంగణంలో
భక్తులు ఆ స్వామి ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణాలు జరుపుతారు. ఓం శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య శ్రీమద్వేంకటనాయకస్య నిత్య షోడశోపచార పూజాం చ కరిష్యే. ఆవాహయామి. ఆనందమానందమానందమయము ఆనందమానందమానందమయము ఆనంద నిలయాన శ్రీ శ్రీనివాస ఇలపై వైకుంఠమిది. వేప, రావి, జమ్మి వృక్షాల ఛాయలో ఆలయ అందాలు మరింతగా శోభిస్తాయి. ఆలయ మధ్య భాగాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏక కలశ గోపురం, గోపురంపై నున్న పదునైన ఇత్తడి కలశం, ఆలయంలో జరిగే మంత్రోచ్చారణ తరంగాలు దిగ్దిగంతాలకు చేరవేస్తోంది. ప్రతినిత్యం జరిగే సుప్రభాత, పురుష సూక్త, విష్ణు సహస్రనామ మంత్రోచ్చాటన ఆలయ ప్రాంగణాన్ని, ఆకాశాన్ని సకారాత్మక శక్తి తరంగాలతో నింపుతోంది. నానావిధ పుష్పాలంకృతధారులై శ్వేత సౌధంలా ప్రభాసించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దేవేరుల మూలమూర్తులకు జరిగే అర్చన, మంగళహారతులు దర్శించి లోక కళ్యాణ కారకులైన స్వామిని వేడుకుంటారు. ఆ స్వామికి జరిగే కైంకర్యాలను మనము తిలకిద్దాం. ఆలయ ప్రాంగణంలోని గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చనలు, మంగళహారతులు ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహిస్తారు. శంఖుచక్రధరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిపే అలంకారాలు ఎంతో ప్రత్యేకం. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడని పురాణాలు చెబుతున్నాయి. ఆ చందాని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తులసి, చేమంతి, గులాబీ మాలలతో అలంకరిస్తారు. చందన కర్పూరాలతో ఆలయ ప్రాంగణమంతా దివ్య సుగంధభరిత శోభతో విరాచిల్లుతుంది. ఆ ప్రక్కనే ఉన్న మందిరంలో శ్రీ గోదాదేవి అమ్మవారు వేంచేసి ఉంటారు. ఆలయంలోని మూలమూర్తి రజత కిరీటంతో ప్రక్కకు వంగిన కొప్పు అమ్మవారి రూపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతోంది. చిలుకను చేతపట్టిన అమ్మవారికి వివిధ పుష్పమాలలతో అలంకారం. రుక్మిణీ సత్యభామ సమేతుడై వేణుగాన ప్రియుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉత్సవమూర్తులు అలంకృతులై దర్శనమిస్తారు. అటుప్రక్కనే వెన్న తింటున్న బాలగోపాలుని మూర్తి సృష్టి స్థితిలయాలకు అతీతంగా చిద్విలాసంతో చిన్ని బాలునిగా గోచరిస్తాడు. గోపాల గోపాల శ్యామ గోపాల 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 శ్యామ గోపాల 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 శ్యామ గోపాల 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 శ్యామ గోపాల మురళీ గానలోలా గోపి గోపాల మురళీ గానలోల గోపి గోపాల. మరో ప్రక్కన సర్వలోకాలకు సర్వ సుఖ సంతోషాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీదేవి మందిరం ఉంటుంది. అమ్మవారు పట్టు వస్త్రాలంకృతయై చామంతి మాలలతో దేదీప్యమానంగా గోచరిస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియస్వామి వారిచే పాంచరాత్రగమ శాస్త్రానుసారంగా ప్రతిష్ఠింపబడిన ఆలయంలోని ఉపాలయాలు, అక్కడి అర్చనాది కైంకర్యాల విశేషాలను చూద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస, వాసుదేవ, శేషసాయి, కేశవ, మౌని మానసాలయ, రమాప్రియ, దయామయ, దేవా నీ లీలలు తెలియతరమా అంటూ శాస్త్రోక్తంగా అర్చించి ఆ స్వామివారికి
రజత మకర తోరణాలు అర్పించడానికి సన్నద్ధమవుతారు ఇక్కడి అర్చక స్వాములు, భక్తులు. దర్భాగ్నితో మకర తోరణాలను ప్రోక్షణం చేసి అటు తరువాత కలశోదకంతో పుణ్యాహవాచనం ప్రోక్షణలు కావించి స్వామి అమ్మవార్లకు మకర తోరణ ధారణ చేసి అలంకరిస్తారు. రజత కిరీటధారుడైన శ్రీ వెంకటేశ్వరునికి మంగళహారతులు అర్పించి ఆ స్వామివారి పాదాలు కలిగిన శఠగోపంతో భక్తులకు దీవెనలు అందిస్తారు. తీర్థప్రసాదాలను ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరించిన ప్రసాదం వెంకటేశ్వరుని ఆశీస్సుగా భావించి సేవిస్తారు. ఆనందమానందమయము ఆనంద నిలయాన శ్రీ శ్రీనివాస ఇలపై వైకుంఠమిది. శ్వేతరథంలా గోచరించే హన్మకొండ ఎక్సైజ్ కాలనీ సుబేదారిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 1988లో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ ఆలయం 1982లో ప్రారంభమైన దినదిన ప్రవర్ధమానమవుతూ 1988 నుండి అశేష ప్రజానీక విశేష ఆదరణ పొందుతోంది. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. భక్తుడు భగవంతుని అధీనం, అలాగే భగవంతుడు భక్త ఆధారం అన్న చందాన భగవంతునికి భక్తునికి ఉన్న బంధం విడదీయలేనిదిగా ఏర్పడుతోంది. అంతేకాదు భగవంతుడు మంత్రాధీనం అంటుంది వేదం. అందుకే పాంచరాత్ర ఆగమానుసారంగా ప్రతిష్ఠ కావించిన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రానున్న కాలంలో తిరుమల బాలాజీ ఆలయంలా విరాజిల్లే అవకాశం ఉందని అంటున్నారు భక్తులు. ప్రతి పుణ్యమాసంలో పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. పిలిచిన పలికేవు స్వామి, పిలిచిన పలికేవు స్వామి. నిత్యోత్సవం లోపల ప్రతిరోజు అష్టాక్షరి మహామంత్రం చేతాను, పురుష సూక్తం చేత హోమాదులను, మధ్యాహ్నం ప్రతిరోజు కళ్యాణ విశేషమును, ఆ తర్వాత సాయంత్రం ఆ యొక్క భగవత్ సన్నిధి లోపల విశ్వాసనామ పారాయణం, ప్రబంధ పారాయణం జరుగుతూ వస్తున్నది. ఈ విధంగా 360 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. దీనిలో ప్రధానంగా సంవత్సరం ప్రారంభంగానే వసంత నవరాత్రోత్సవ సందర్భంగా ఈ కోవిల లోపల 9 రోజులు కూడాను శ్రీమద్ రామాయణ పారాయణం, రామాయణ హవనము, రామాయణ ఉపన్యాసములు, రామార్చనము జరిగి ఆ తర్వాత శ్రీరామనవమి నాడు ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి విశేషమైనటువంటి భక్త సమాహం ఒక మధ్యన ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవం కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ వస్తున్నది. ఆలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు మూలక్షేత్రాలు. అందుకే ప్రతి చోట ఆలయాలు నిర్మించి ప్రతినిత్యం అక్కడి పురజనులు కలవడం, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం అన్నది అనాదిగా వస్తున్న సంప్రదాయం. విగ్రహారాధనను నిజదృష్టితో శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించవలసిన సునిశిత బుద్ధి, కుశలతలు ప్రతి ఒక్కరికి కలగాలి. ఆధ్యాత్మిక అస్తిత్వం, విలువలు పెంపొందించుకోవడం సర్వదా శ్రేయస్కరం. ఆ కోవలోనే ఇక్కడ భక్తులు ఈ ఆలయ నిర్మాణం దాదాపు 22 సంవత్సరాల క్రితం చేపట్టారు. ఆ ఆలయ అందాలను ఆస్వాదిద్దాం. ఆలయ ప్రాంగణంలో ఉన్న అద్దాల మండపం ఇక్కడి మరో సుందర దృశ్యం. చుట్టూ అద్దాలు అమర్చిన అద్దాల మండపంలో ఊంజల్ పైన ఆదిశేషుని పాన్పుగా అనగా కాలాతీతునిగా వెలుగొందే శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మీ సమేతుడై సర్వలోక కళ్యాణకారకునిగా గోచరిస్తాడు. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మ్రొక్కులు మ్రొక్కినా, ఎన్ని మెట్లెక్కినా, ఎందరికి మ్రొక్కినా బ్రహ్మ సాక్షాత్కారం కానిదే జీవిత గమ్యం చేరటం అసాధ్యం. క్షణికానందాలు, తాత్కాలిక భోగాలకు లోనవకుండా శాశ్వతానంద ప్రాప్తే జీవన్మోక్ష మర్మం. ఆనందమయ జీవనం అనుక్షణం కావాలనుకునే వారి పాలిట దివ్యధామం శ్రీమన్నారాయణుని సన్నిధి. గరుడగమనరారా నను నీ కరుణనేలుకోరా, గరుడగమనరారా నను నీ కరుణనేలుకోరా, పరమ పురుషై వెరపులేక నీ మరుగు జొచ్చి తిని అరమరసేయక, గరుడగమనరారా నను నీ కరుణనేలుకోరా. అలాంటి హన్మకొండ ఎక్సైజ్ కాలనీ సుబేదారిలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ధర్మ మార్గాన జీవిస్తూ కరుణ, దయ, క్షమాగుణాలు నింపుకొని ఆ స్వామి కరుణను పొంది శాంత జీవనం సాగిస్తారు ఇక్కడి భక్తులు. ఆ స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కలియుగ వరదుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంతో మంగళకరం. ఆ స్వామి అమ్మవార్ల దర్శన పుణ్యం మనందరికీ వనగూరాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.